చాలామంది ఒక సంఘటనకి వెంటనే స్పందించేస్తారండి. ఆ స్పందించడం మాట ద్వారా కావచ్చు, చేత ద్వారా కావచ్చు, ఒక వస్తువు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం కావచ్చు, కంపల్సరీ బయింగ్ అంటాం. అదే సందర్భంలో ఎవరైనా మాట అన్నవాడిని వెంటనే ఒక డెసిషన్కి వచ్చేస్తామండి. ఇవన్నీ రాంగ్ పద్ధతులండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా ప్రధానమైన విషయం. దేనికల్లా స్పందించే ముందు ఒక్క నిమిషం ఆగి చూడండి. 45 సెకండ్స్ ఆగి చూడండి, మీకు అర్థమైపోతుంది. కోపం వచ్చిందా 45 సెకండ్స్ ఆగండి. ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారా 45 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ ఆగి చూడండి. ఏదైనా కొందాం అనుకుంటున్నారా కొనడానికి ముందు అది కార్ట్లో పెట్టండి, లేకపోతే విష్ లిస్ట్లో పెట్టి చూడండి. కొన్ని రోజుల తర్వాత కొందాం, లేదంటే కాసేపు కొందాం, తర్వాత కొందామని విష్ లిస్ట్లో పెట్టండి, లేదంటే కార్ట్లో పెట్టండి. మీరు ఎప్పుడైతే కొందాం అనుకున్నారో వెంటనే కొనేసారంటే అది కంపల్సరీ బయింగ్గా మారిపోతుంది. ఎవరైనా ఏదైనా బట్టి వెంటనే రియాక్ట్ అయిపోకండి. ఎవరైనా ఏదైనా వస్తువు కనపడలేదు అనుకోండి, వెంటనే మీ వల్ల ఎలా జరుగుతుంది కర్మ అని కొట్టేసుకోకండి. అది ఒకసారి ఆ కీ మీ జేబులోనే ఉండొచ్చు. అది అరిచేటప్పుడు, కోప్పడేటప్పుడు, తిట్టేటప్పుడు, డెసిషన్ తీసుకునేటప్పుడు, వస్తువు కొనేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెంటనే ఏ నిర్ణయం తీసుకోకండి. ఆగండి. మాట్లాడేటప్పుడు ఆగండి, డెసిషన్ తీసుకునేటప్పుడు ఆగండి, వస్తువు కొనేటప్పుడు ఆగండి, ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆగండి. స్టాప్ అనే మెథడ్ థాట్ స్టాపింగ్లో వాడే మెథడ్ కాదండి. ఇంకో స్టాప్ ఉంది. స్టాండ్ స్టిల్, టీ అంటే థింక్, ఓ అంటే ఆపరేట్, పి అంటే ప్రొసీడ్ అని అర్థం. ఏదన్నా డెసిషన్ కానీ, కోపం కానీ, భయం కానీ, మరాటు కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించకుండా ఎస్ అంటే స్టాండ్ స్టిల్, ఆగండి. టీ అంటే థింక్, ఇప్పుడు ఆలోచించండి. ఓ అంటే ఆపరేట్, ఇప్పుడు మనం ఆపరేట్ చేయడానికి ఆర్గనైజ్ చేయొచ్చు, లేదా ఓ అంటే ఆర్గనైజ్ కావచ్చు, ఓ అంటే ఆపరేట్ కూడా కావచ్చు. ఆర్ అబ్జర్వ్ అంటే ఏంటి? చుట్టూ పరిస్థితులంతా అబ్జర్వ్ చేయండి. వస్తువులు కొనే ముందు అబ్జర్వ్ చేయండి, స్పందించే ముందు అబ్జర్వ్ చేయండి. ఓకి చాలా మీనింగ్స్ ఉంటాయి. అబ్జర్వ్. పి అంటే అప్పుడు దెన్ యూ ప్రొసీడ్. యూ వాంట్ టు బై ద ప్రోడక్ట్ ఆర్ నాట్ బై ద ప్రోడక్ట్. తిడతావా, తిట్టకుండా ఉంటావా? అరుస్తావా, అరకుండా ఉంటావా? ఇమీడియట్గా చేతులు విసిరేయడాలు, అరిచేయడాలు, మనసు బాగాలని వెంటనే వస్తువు కొనేయడాలు, ఆ సినిమా చూడాలంటే ఇమీడియట్గా టికెట్ బుక్ చేసేయడాలు, ఎవరన్నా ఏదన్నా అన్నారనుకుంటే వాళ్ళు మంచోళ్ళు కాదు ఇమీడియట్గా డెసిషన్ వచ్చేయడాలు, ఇవన్నీ కూడా మనం ఎమోషన్ రెగ్యులేషన్ లేనప్పుడు జరిగే పద్ధతులు అన్నమాట. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటాం. ప్రతి ఎమోషన్కి ఒక మూమెంట్ ఉంటుందండి, దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎమోషన్స్కి ఆ మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. పాజిటివ్ ఎమోషన్స్కి మనలో ఎనర్జీ పెరుగుతుంది, మన మూమెంట్ పాజిటివ్గా ఉంటుంది.